ఒక యోధుడు ఉన్నాడు. తన ప్రాణాలనే కాపాడే రక్షణనే దానం చేసిన యోధుడు. అతనే మహాభారతంలో అత్యంత గొప్ప దానశూరుడు. అతనే కర్ణుడు. కర్ణుడి కథ చాలా ఆశ్చర్యంగా ప్రారంభమవుతుంది. కుంతీదేవికి సూర్యదేవుని వరంతో ఒక శిశువు పుట్టాడు. ఆ బుడ్డ పుట్టినప్పుడే అతని శరీరానికి సహజంగా కవచం మరియు కుండలాలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో పరిస్థితుల వల్ల కుంతి ఆ బిడ్డను ఒక చిన్న బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ బిడ్డను ఒక రథసారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాధ పెంచారు. అందుకే కర్ణుడిని చాలామంది రాధేయుడు అని కూడా పిలిచేవారు. చిన్నప్పటి నుంచే కర్ణుడు గొప్ప యోధుడిగా మారాలని కలలు కనేవాడు. అతను ధనుర్విద్యను నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కానీ రథసారథి కుమారుడు కావడంతో చాలామంది అతన్ని తక్కువగా చూశారు. అయితే ఒకరోజు రాజసభలో అతని ప్రతిభను చూసిన దుర్యోధనుడు అతన్ని గౌరవించాడు. కర్ణుణ్ణి వెంటనే అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనికి జీవితాంతం స్నేహితుడిగా నిలిచాడు. కర్ణుడు గురించి మరొక గొప్ప విషయం కూడా ఉంది. అతను ప్రపంచంలోనే గొప్ప దానశూరుడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తర్వాత అతని దగ్గరకు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఖాళీ చేతులతో వెళ్ళనివ్వడు. ఈ విషయం తెలిసిన దేవతల రాజు అయిన ఇంద్రుడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి చాలా శక్తిమైన యోధుడు. అతని శరీరానికి ఉన్న కవచ కుండలాలు ఉన్నంత వరకు అతన్ని యుద్ధంలో ఎవరూ జయించలేరు అని తెలిసిన ఇంద్రుడు ఒక యుక్తి ఆలోచించాడు. ఒకరోజు బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు కర్ణుడు తన నిత్యదానం చేస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒక ఆశ్చర్యమైన కోరిక కోరాడు. నాకు నీ కవచ కుండలాలు దానం ఇవ్వు అని అడిగాడు. అది విన్నవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కర్ణుడికి అవే ప్రాణరక్షణ. అవి తీస్తే యుద్ధంలో అతనికి ప్రమాదం తప్పదు అని తెలిసినా కానీ కర్ణుడు మాత్రం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. అతను ఒక మాట చెప్పాడు, నా దగ్గర వచ్చిన వారిని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వను అని. అంతా చెప్పి తన శరీరానికి సహజంగా ఉన్న ఆ కవచ కుండలాలను తానే స్వయంగా కత్తితో తీసి ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు. అది చూసి ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. అతను తన అసలు రూపంలో కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు నిజానికి ఇంద్రుడే. కర్ణుడి త్యాగం చూసిన ఇంద్రుడు అతనికి ఒక దివ్య ఆయుధం ఇచ్చాడు. అదే శక్తి ఆయుధం. అయితే ఆ ఆయుధం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలరు అని తెలిసి కర్ణుడు అయినా ఆనందించాడు. ఈ సంఘటనతో కర్ణుడు యోధుడిగా మాత్రమే కాదు, త్యాగం మరియు దానం అంటే ఏంటో చూపించిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే మహాభారతంలో కర్ణుడిని దానంలో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు అని చెబుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ సురేష్ విబ్జిఆర్ వ్లాగ్స్.